గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏం రాజు ఇంకా నిద్రపోలేదా? నాకు నిద్ర రాదండి. ఏమ్మా నేను నిద్రపోతే మీరు మెల్లగా లోపలికి వెళ్ళిపోదామనా? ఇదిగా మీరు లేడీ బ్యాచిలర్స్ అయితే మనం లేడీ బ్యాచిలర్స్ వాచ్మెన్. అయినా నా ముక్కు చాలా పవర్ఫుల్ ముక్కు. లేడీస్ వస్తున్నా జెంట్స్ వస్తున్నా ముక్కు వాసన చూసి కనిపెట్టేస్తాను. అందుకనే మన వాద్యన్ గారు 7 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అవును, మిగతా మీ బ్యాచ్ ఏది? వాళ్ళందరూ వెళ్ళిపోయా ఉన్న పని చెప్తాను. రోజు రోజుకి ఇంత స్మార్ట్ గా తయారవుతున్నా. సౌందర్యం బీటేద్దామని. లేకపోతే ఏంటంటే నా పేజ్ గురించి అంత బ్యాడ్ గా మాట్లాడకండి. ఏంటంటే కేకలా దెయ్యం. ఇప్పుడు ఇక్కడ దెయ్యం. రోడ్డు కట్టంగా పడుకుని బస్ ఆపాలా? చెయ్యి చూపిస్తే మీరు బస్ ఆపారు కదా, అందుకే ఇలా ఆపాను. అడ్జస్ట్ కండి, కొంచెం పట్టుకోండి. ఇది రైట్ రైట్. ఇంతకీ మీ టికెట్ సంగతి ఏంటి? ఉంది బాబాయ్, ఇదిగో. టికెట్ ఉంచుకొని రోడ్డు కట్టంగా పడుకుంటావేంటా బాబు? అదేం లేదు బాబాయ్, బస్ స్టాండ్ లో బస్ జస్ట్ మిస్ అయింది. నేనేమో అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. అర్థం చేసుకోండి. ఇంతకు నా సీట్ ఎక్కడ? అదే సీటు, వెళ్ళి కూర్చోవాలి. ఓకే, థ్యాంక్ యూ. బావా, నీకెలా చెప్పాలో అర్థం కాక ఈ లెటర్ రాస్తున్నాను. మనమిద్దరం పుట్టినప్పుడే భార్య భర్తలుగా నిర్ణయించారు. కానీ నేను ఇక్కడ ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాను. ఈ విషయం నీకు డైరెక్ట్ గా చెప్పలేక ఈ లెటర్ ద్వారా తెలుపుతున్నాను. నన్ను క్షమించు బావా. నువ్వు వచ్చి మా పెళ్లి జరిపిస్తావని ఆశిస్తూ ఇట్లు నీ మరదలు. మీరు పక్క సీట్కి వెళ్తారా? సారీ. ట్రై చేయి గురు, ట్రై చేయి. క్యారెక్టర్ దెబ్బతింటుందిరా. క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ట్రై చేయి గురు. ఇద్దరు బాగుండదు. ఏది గురు? అబ్బా నీకేరా చెప్పే. హలో మిస్టర్ వెంకట సుబ్బారావు. ఏంటి షాక్ అయ్యావా? నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ మిస్టర్ వెంకట్. కొన్ని ఫేసులు చూసి పేర్లు చెప్పేయొచ్చు. ఆ చెవికి రింగు, ఈ గెటప్, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా. హలో, అంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో. ఫేస్ రీడింగ్ నీకే కాదు, మాకు తెలుసు. ఫేస్ రీడింగ్ అంటే అదేమైనా కరెంట్ రీడింగ్ అనుకున్నావా? ఫేస్ చూసి చెప్పేయడానికి అంతెందుకు, నా పేరు చెప్పుకోవచ్చుదా? ఏంటి మన బ్రెయిన్ ట్యూబ్ లైటా? కాదు, మీ పేరు రంభ, ఊర్వశి, మేనక, అప్సరా. అప్పలమ్మేం కాదు. బిఏ చదవగానే ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది అని అనుకుంటున్నావా? దానికి చాలా విషయం కావాలి. గుడివాడ వెంకట సుబ్బారావు. అంత షాక్ అవ్వకు. నీ చదువు, ఊరి పేరే కాదు, నీ చరిత్ర అంతా చెప్పేస్తాను. పోనీ నా పేరుకు చిన్న క్లూ ఇవ్వనా? నా పేరులో 2 అచ్చులు, 2 హల్లులు, పైన కొమ్ము, పక్కన దీర్ఘం, వెనక తోకేం లేదు. యూ. హలో, నీకంత సీన్ లేదు గాని
ఎవరైనా క్లూ చెప్తే అక్షరాలు చెప్తారు, నీలాగే ఎత్తుపల్లాలు చెప్పు. ఓకే, బస్సు హైదరాబాద్ చేరే వరకు నీకు టైం ఇస్తున్నాను. నా పేరులో ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఎలిఫెంట్ ఉంది. ఇంకో క్లూ, ఈ మధ్య తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ పేరు ఉంది. ఓకే సరే, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఓ తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ ఫిల్మ్. ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఒక తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హీరోయిన్. హలో వెంకట సుబ్బారావు, నాకు ఫేస్ రీడింగ్ తెలీదు, మీటర్ రీడింగ్ తెలీదు. నీ పేరు, నీ ఊరు పేరు, చదువు, నీ సూట్ కేసు నేను స్లిప్ మీద చదివి చెప్పాను. ఈ ఉంగరం నిన్ను ఏడిపించినందుకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, ఉంచుకో. ఇంతకీ నా పేరు తెలుసుకున్నావా? నాకు తెలుసు నీ బ్రెయిన్ ట్యూబ్ లైట్ అని. ఓ పంచి, నేను గాని నా పేరు గల అమ్మాయి గాని హైదరాబాద్ లో దొరుకుతుందేమో ట్రై చేయి. బాయ్. నీకెప్పుడు డౌట్ లేరా? ఆ అమ్మాయి నా మీద ఎంతో ప్రేమతో గిఫ్ట్ ఇస్తే ఆ అమ్మాయిని అనుమానిస్తావా? సార్ సార్, నా ఉంగరం పోయింది సార్. ఇక్కడ ఎక్కడో పడుతుంది సార్. సార్, కొంచెం వెతకండి సార్. సార్, సార్, ప్లీజ్ సార్, కొంచెం వెతకండి సార్. సార్, కొంచెం కోఆపరేట్ చేయండి సార్, కోఆపరేట్ సార్, ప్లీజ్ సార్. అయ్యయ్యో. చూడండి సార్, సీట్ పడి చూడండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ రింగ్ మీదేనా అండి? అవును సార్. తీసుకోండి. ఇక్కడే పడితే నాకు దొరికిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్తే విన్నావా? నాకు తెలుసు గురు, ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ అని. ఇంక నువ్వు నోరు మూస్తావా? స్టాప్. ఓకే, దిగండి దిగండి. థ్యాంక్స్ బాబాయ్. ఆటో రైట్. హలో, కోన్? నేనేరా మీ బావని. బావంటే మా అక్కని చేసుకోబోయే గొట్టంగాడి నువ్వేనా? ఎవరు వినలేదు కదా. అది సరే కానీ ఎంతైనా నీ కాబోయే బావనరా, కాస్త మర్యాదగా పిలవరా. మర్యాద సరే, నాకేమన్నా తెచ్చావా? తీసుకురాలేదే. ఓ, చేతులు ఊపుకుంటూ రాకపోతే నాకేమన్నా తేవచ్చుగా. ఈ లగేజ్ ఏంటి? నా బట్టలురా. ఇంత లగేజ్ తెచ్చో, వెనకాల ఎవరైనా వస్తున్నారా? నేను ఒక్కనే వచ్చానురా. గురు, వీటితో చాలా డేంజర్ లో ఉంది గురు. కరెక్ట్. అది సరే గాని అత్తయ్య వాళ్ళు ఉన్నారా? ఎలాగో వచ్చావు కదా, పద లోపలికి. లక్ష్మి లేచిందా? ఇప్పుడే స్నానానికి వెళ్ళిందండి. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో చూడు. అరే వెంకట సుబ్బారావు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మావయ్య. బాగున్నావా బాబు? బాగున్నాను అత్తయ్య. అమ్మా నాన్న బాగున్నారా? అంతా బాగున్నారు. నీ పెళ్లి సంగతి ఏమైంది బాబు? అదే ఆ విషయం మీద వచ్చాను. ఇంతకీ మహాలక్ష్మి ఎక్కడ ఉంది అత్తయ్య? లోపల ఉంది, వెళ్ళు బాబు. ఏమోయ్, సామాన్ తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే. లక్ష్మి, లక్ష్మి. బావా, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వు పిలవటం, నేను రాకపోవటం ఉన్నా. గురు గురు, నేను రెడీ గురు. ఫిగర్ భలే ఉంది గురు. తప్పురా, మడతలరా. పర్వాలేదు గురు, కమిట్ అయిపోదాం గురు. అడ్జస్ట్ అయిపో గురు. బావా, అది సరే గాని ముందు నువ్వు లేచి డ్రెస్ చేంజ్ చేసుకో. కలిసి టిఫిన్ ఓకే బావా. ఓకే. యాహూ!
మన దిగు పడుతుందిరా. లవ్ అంటూ అడుగిడవే చందరపు బొమ్మ జీన్స్ ప్యాంటు బిగువుల్లో ఇమడలేని అందాలు టీ షర్టులో ఎలో దాచలేని పరువాలు. చిల్లరేమైనా కావాలా? అడగొచ్చుగా. హలో ఫ్రెండ్. మన లక్ష్మి వచ్చిందిరా. ఏంటి చిల్లర లెక్క పెట్టుకుంటున్నావు? బిల్ ప్రాబ్లమా? నో కాంప్లిమెంట్. బైది బై, ఈయన మా బావ. హలో. వీళ్ళంతా నా ఫ్రెండ్. హాయ్. లేబోయ్. హాయ్. ఏంటి నిలబడే ఉన్నావు? చైర్ తెచ్చుకో. కమ్ ఆన్. ఏ కిట్టు. థ్యాంక్ యూ. బావా, ఇది నా ఫ్రెండ్ నీలాంబరి. హాయ్. నీలాంబరి, నీలం సంజీవరెడ్డి, నరసింహ, నీలాంబరి. హలో మిస్ నీలాంబరి. ఐఎమ్ సారీ. హలో. ఏంటి ఇంతకు ముందే ఏమైనా పరిచయం ఉందా? మా ఇద్దరిది ఇండియా పాకిస్తాన్ లాంటి ఫ్రెండ్షిప్, కొంచెం సెటిల్మెంట్ ఉంది. సారీ, ఇక నుంచి మనం గుడ్ ఫ్రెండ్స్. జరిగిన దానికి పనిష్మెంట్ గా మీ అందరికి నేను ట్రీట్ ఇస్తాను. ఓకే? మీరు ఏం తింటారు? నో నేను తినను, తాగుతాను. పర్వాలేదు, నేను బిల్ కడతాను. అదిగా నా బాధ. ఏంటి నోట్లో కొనుక్కుంటున్నావు? కర్రీ పఫ్ కావాలా? లేదు, కోక్ చాలు. ఓకే. నీకు? కోక్. నీకు? నేనేం తీసుకోను, ఇది చాలు నాకు. ఓకే. నీకు? వన్ కోక్. నీకు కర్రీ పఫ్ తెప్పిస్తాను. ఓకే. ఓకే. మహాలక్ష్మి నీకు? నాకేం వద్దు, ఇప్పుడే టిఫిన్ తినొచ్చాను. ష్యూర్? ష్యూర్. ఓకే. బేరర్. మేడం. బేరర్, నాకు వీరికి కర్రీ పఫ్, వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్. త్వరగా పట్టుకురా. ఓకే, గో. ఏ లక్ష్మి, ఇతనేనా నీ బాయ్ ఫ్రెండ్? అతను ఇంత స్మార్ట్ గా ఉండడు బావా. స్మార్ట్ గా. సర్లే బాబాయ్, ఆఫ్టర్ ఆల్ మీ మరదలతో టీ తాగడానికి 2 years పట్టింది. కనీసం ఈ ఇయర్ అయినా ఒక మంచి ఫిగర్ పడుతుందేమో అని మీ మరదలతో ఫ్రెండ్షిప్ చేశా. గురు, నాకెందుకు డౌట్ గా ఉంది గురు. ఏ నోర్మై, చేసిన తప్పుకు ఆ అమ్మాయి ట్రీట్ ఇస్తుంటే ఆ అమాయకురాలను పట్టుకుని అనుమానిస్తావా? అవును, మీ బావ ఏం చేస్తాడే? రైట్ కొట్టుకుంటాడు. గురు, నాకెందుకు డౌట్ గానే ఉంది గురు. ఈ బోండంగాని చూడు, ఆ గిడ్డంగాని చూడు, నీ వైపు ఎంత జాలిగా చూస్తున్నాడు. రే తప్పరా, ఆ అమ్మాయి మారుండొచ్చుగా, అదే నీ వీక్నెస్. ఈ కిట్టుగాని చూడు. ఏ నీలు, ప్రాక్టికల్స్ టైం అవుతుంది, వెళ్తాను. బావా వెళ్ళొస్తాను. ఏ లక్ష్మి, బాబాయ్ మాకు అటెండెన్స్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. ఏ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్. గురు గురు, ఒక్కొక్కరు జారుకుంటున్నారు గురు. నాకెందుకో ఎడమ కన్ను అదురుతుంది గురు. నేను చెయ్యి వాష్ చేసుకొస్తాను. నౌ అటెండెన్స్ వేసుకో. ఎవడది? సుబ్రావ్, రాధా, ప్రెజెంట్ సార్. కౌసల్య. ఏమ్మా, బయట వర్షం గాని పడుతోందా? లేదు సార్, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి, పూజ చేసి రోజంతా మడి బట్టలతో ఉంటే పుణ్యం వస్తుందని. ఆహాహా, ఏం భక్తి! నిన్న ప్రసాదంతో వచ్చినట్టున్నావు, ఇవాళేంటి ఒట్టి పుస్తకాలతో వచ్చావు? నిన్న గురువారం కదండి, సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాను. అంటే నీకు సాయినాథుడన్నా మహాలక్ష్మి అన్నా ఇష్ట దైవాలన్నమాట. మండేలో అచ్చివా, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే అయ్యప్ప స్వామి, థర్స్డే షిర్డి సాయిబాబా, ఫ్రైడే జయసంతోష్ మాత, సాటర్డే వెంకటేశ్వర స్వామి సార్. ఒక్క ఆదివారాన్ని ఎందుకు వదిలిపెట్టావు తల్లి? సండే హాలిడే కదా సార్, అందుకని రెస్ట్ డే. చూశారా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భక్తురాళ్ళు ఉండబట్టే తుఫాన్లు వరదలు పుష్కలంగా వస్తున్నాయి. ఎవడ్రాది? ఏంట్రా ఈ టైంలో తగలడ్డావు? కూర్చోనా, కూర్చో. అది కత్తి నాయనా, దాన్ని మడత పెట్టాలి, గుచ్చుకుంటే నెత్తురు వస్తుంది. హాయ్. నువ్వు రామ్మా, నీ సీట్లో కూర్చోమ్మా, కూర్చో. కూర్చో తల్లి. అటెండెన్స్ ఫాస్ట్ గా చెప్పండి, పాఠాలు చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం స్వామి ఇంత తొందరగా ఇచ్చేశారు? అటెండెన్స్ కోసం భక్త, అటెండెన్స్ కోసం. అలాగా స్వామి, మంచి విషయం చెప్పారు, కూర్చోండి.
బండ వెధవ. ఒరేయ్, బాబులు ఏంట్రా సినిమా హాల్ అనుకున్నావా? సైట్ కొడుతున్నావు? కూర్చో. అప్పల్ నరసమ్మ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమ్మా? అగ్గిపెట్టుందా? శివ శివ. సార్ పిలిచారా సార్? నిన్ను కాదు, పరమేశ్వరుణ్ణి. కూర్చో. నేనేమో అనుకున్నాను సార్. సార్ ఏ రాజా, అగ్గిపెట్టివ్వండి సార్. అగ్గి పెట్టలేదు గిగ్గి పెట్టలేదు, కూర్చో. ఆఫ్టర్ ఆల్ అగ్గిపెట్టి లేకుండా ఎందుకు వస్తారు సార్? ఒక్క అగ్గి పెట్టేం కర్మ. ఒక్కపడి పొట్లాలు, పాన్ పరాగులు, మాణిక్ చంద్రులు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, ఇంకా కావాలంటే ఎస్టీడీ మొబైల్ వేసుకు తిరుగుతాను. అప్పుడు మీరు హాయిగా తినచ్చు, తిరగచ్చు, తాగచ్చు. కూర్చో. సార్ ఒక ఏమ్మా? చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటి? వాటితో పాటు అగరబత్తీలు కూడా పెట్టండి సార్. నీరజా అగ్గిపెట్టి. థ్యాంక్ యూ. అమ్మా, అగ్గిపెట్టి ఎలాగే ఇవ్వరు, కనీసం తాగనివ్వరా? మీరేం లెక్చర్ సార్? అందరికీ ఆటలుగా ఉంది. సైలెన్స్, సైలెన్స్. విలువలు లేకుండా పోయాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంతైంది? 12 సార్. ఇప్పుడు రావడం మీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇన్నాళ్ళకు నిజం ఒప్పుకున్నారు సార్. ఎవడా కారు కొత్త కూసింది? మూసుకోండి. ఇంత లేట్ గా వస్తాడు ఎవడైనా? 12 గంటల వరకు రాహుకాలం సార్, గడప దాటకూడదు. రాహుకాలం అమ్మా. హ! అసలు మిమ్మల్ని ఏం లాభం? నాకు ఈ పోస్ట్ ఇచ్చాడే ఆ ప్రిన్సిపల్ భవిస్తున్నందుకు మేం చేయాలి. నాయన తెగుద్ది. నేను లెక్చరర్ అన్న సంగతి దానికి తెలియదు కదా. కూర్చో. గుడ్ బాయ్. కూర్చో. 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 నువ్వు రామ్మా, కూర్చో. థ్యాంక్ యూ సార్. రా. జరగరా? కూర్చో. హలో, హాయ్ రవి. సాయంత్రం లుంబిని పార్క్ లో కలుసుకుందాం. సినిమాకా? సారీ యార్, సినిమా ప్రోగ్రాం రాజుతో ఉంది. ఈసారి చూద్దాంలే. బాయ్. అమ్మా, ఇక్కడ లెక్చరర్ అన్న వెధ ఒకడు ఉన్నాడని గ్రహించావా? సారీ సార్, అది అందుకే నా అటెండెన్స్ నంబర్ 25. అటెండెన్స్ వేసుకోండి సార్. దానికి ఇంత శ్రమపడి కాలేజీకి రావాలా అమ్మా? ఈమెయిల్ పంపిస్తే పోలా? ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. అటెండెన్స్ వేయడానికి ఇంకా అర్ధగంట టైం ఉందన్నారుగా, ఈలోగా బయటికి వెళ్ళి బీట్ వేసేస్తాను. ఏంటమ్మా ఇంత ఎర్లీగా వచ్చావు? వెంకీ సినిమాకి అడ్వాన్స్ బుక్ చేసుకుని వచ్చే లోపల టైం అయింది సార్. అలాగమ్మా. ఏ షో తల్లి? మ్యాట్నిక్ సార్. ఆహా, మరైతే అక్కడే ఉండిపోవచ్చుగా. కూర్చున్నాను సార్, ఈ లోపల అటెండెన్స్ గుర్తుకొచ్చింది. ఓహో, అటెండెన్స్ అంటే నీకెంత ప్రేమ తల్లి. వేస్తానమ్మా, వేస్తాను. ఒక పని చేయకూడదు, ఫస్ట్ షో సెకండ్ షో వీలైతే మిడ్ నైట్ షో కూడా ఉండిపోకూడదు. థ్యాంక్ యూ సార్. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమ్మా, సినిమా హాల్లో ఇంటర్వెల్ లో బఠానీలు, వేరుశెనక్కాయలు, పాప్కార్న్లు కొనుక్కోవడానికి డబ్బులు ఏమైనా కావాలా? అవన్నీ కాదు సార్, మా ఫ్రెండ్స్ ని కూడా పంపించండి సార్. అంతేనా? వెరీ సింపుల్ గా అడిగావమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. ఆడపిల్లంతా వెళ్ళండి. ఏయ్ ఏయ్, మీరెక్కడికి? గ్లామర్ అయిపోయిన తర్వాత మా క్లాస్ లో పని ఏముంది సార్? పదండి పదండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకు నేనే చెప్పుకుంటాను పాఠాలు. సార్ బిల్లు. అది ఆ అమ్మాయి వచ్చి బిల్లు ఇస్తుంది. ఆ అమ్మాయి రాదు గాని బైక్ పెట్టి వెళ్ళండి సార్. బైకా? ఎందుకు? ఆ పార్కింగ్ ప్లేస్ లో బైక్ లోనే చూసారా, ఆ. అవన్నీ మీలాంటి కేసులే. మీ బైక్ కూడా అక్కడ పెట్టాలండి సార్. అంటే బైక్ పెట్టాల్సిందేనా? మీలాంటి బాధితులు బైక్ పెట్టి మన్నాడు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తారు సార్. చూడబోటి బాగున్నావా? ఏంటి గురు, జంకు జమా డబ్బా పడింది 200. అందుకే గురు, ఆ అమ్మాయి దగ్గర మేము తినకుండా తాగాం. అందుకే నేను తాగింది కోకోకోలా. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. వదిలేండి రా పాపం, ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం. ఎవరు చెప్పాలి ఎంత తీయండి. రూపాయి పావులానా? అంతకన్నా మా దగ్గరే ఉంటాయి. మీ ఫేసులు మీరును. ఐడియా తీరా బాబాయ్, తీరా 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 బాబాయ్, తీరా. అదే చాలా, రేపు వచ్చి తీసుకుంటాం. ఇది మాకు మామూలేగా. పదండ్రా. హాయ్ లక్ష్మి. హాయ్, కూర్చో. ఏంటి బుక్స్ పట్టుకొని తిరుగుతున్నావు? ఇంకా గూటికి చేరలేదా?
గూటికి చేరి చేసేదే ఉందే, మనకి మొగుడా మొద్దా? తలగడలు వాటేసుకుని పడుకోవడమేగా. ఏం మాటలే అవి? తెలుగు మాటలు. వెళ్ళి కెమిస్ట్రీ నోట్స్ పట్టుకురా, రాసుకోవాలి. ఆ చేత్తోనే ఓ టీ తెచ్చుకున్నావనుకో, తాగి పెడతాను. ఎంచక్క క్లాస్కి రావచ్చు కదే, రోడ్లు వెంబడి తిరగకపోతే. ఎంత చదివినా మొగుడు పక్కలో పడుకోవాల్సిందేగా. అందుకని చదవ్వా? చూడు బుజ్జి, జీవితం ఐస్ క్రీం పార్లర్ లాంటిది. యవ్వనం చేతిలో ఉన్న ఐస్ క్రీం లాంటిది. దాన్ని చూస్తూ కూర్చుంటే కరిగిపోతుంది. చప్పరిస్తేనే దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది. మొత్తం ఇప్పుడే చప్పరిచ్చకమ్మా, రేపొచ్చే మొగుడు ఏడుస్తాడు. ఏమో అనుకున్నాను, ఇది కూడా ఫాస్టే. హలో మిస్ నీలాంబరి. హాయ్. క్యాంటీన్ లో మాయమై ఇక్కడికి వెళ్ళావా? సారీ. వద్దమ్మా, అది చాలా విలువైన పదం, దాన్ని అలా వేస్ట్ చేయకు. అవును, నీకు ఫేస్ రీడింగ్ వచ్చాను కదా, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చెప్పు. నన్ను క్షమించి వదిలేస్తున్నారు? కాదు, అక్కడే నువ్వు గ్రైండర్ లో కాలేశావు. ఇప్పుడు నేను నీ లిప్పుకి నా లిప్పుతో కిస్ పెట్టబోతున్నాను. వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, కిస్ వద్దు ప్లీజ్, వద్దు. నీలు, నీలు, టీ తీసుకోవే. టీ వద్దు, నోట్బుక్ వద్దు, రేపు క్లాస్ లో తీసుకుంటాను. ఓకే బాయ్. ఏమైందబ్బా దీనికి? వయసులో ఉంది కదా, ఏదేదో ఊహించుకొని కంగారు పడి ఉంటుంది. నగవే. ఏ కౌసల్య, కౌసల్య, అబ్బా, get up, get up, get up. ఏంటి ఇంత రాత్రి? ఈ రోజు పడుకోకూడదు.